హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో ఇక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందనే చెప్పాలి. ఓన్లీ జడ్జెస్ చేతిలో మాత్రమే కాకుండా వీళ్ళ భవిష్యత్తుని ఆడియన్స్ చేతిలో అయితే పెట్టేశారు మన జడ్జెస్ అందరూ కలిసి. అంటే ఏం చేయాలో తెలుసు కదా, ఇక ఓట్లు వేయండి, అలాగే మీకు ఇష్టమైన జంటని గెలిపించుకోండి. ఆ యొక్క బాధ్యతని మన చేతుల మీదే పెట్టేశారు. సో మీకు ఇష్టమైన జంట ఎవరో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి. వాళ్ళకి ఈ రోజటి నుంచి వాళ్ళకి ఓటింగ్ వేసే అవకాశాన్ని మీకైతే ఇచ్చేశారు జడ్జెస్ అందరూ కలిసి. సరే, అసలు ఈసారి ఎలిమినేట్ అయింది ఎవరు అని అనుకుంటున్నారా? సరే చూసేద్దాం అసలు ఏం జరిగిందో. ఫస్ట్ అయితే సోనియా అలాగే మన సిద్ధు వీళ్ళ యొక్క రిసెప్షన్ అని చెప్పేసి ఈరోజు ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేసేసారు. ఇక దాంట్లో ఫుల్గా అంటే మిగిలిన వాళ్ళంతా అన్న, అక్క, బావ, మరదలు ఇట్లా కొంతమందిని పేర్లతో ఆ యొక్క రిసెప్షన్కి బంధువులు వస్తారు కదా, ఆ బంధువులందరినీ అక్కడ ఉన్న వాళ్ళతోనే డాన్సెస్ వేపించి చక్కగా ఎంటర్టైన్ అయితే చేసేసారు. ప్రతి ఒక్కరికి నీతు మాస్టర్ అలాగే నటరాజ్ మాస్టర్ ఇద్దరు కలిసి అందరికీ చక్కగా డాన్సెస్ అయితే నేర్పించేశారు. ఇక సూపర్ పర్ఫార్మెన్సెస్తో అదర కొట్టేశారు. ఇక ఇదంతా అదర కొట్టేసిన తర్వాత ఇక అప్పగింతలు ఉంటాయి కదా, అప్పగింతలు అనగానే ఏడుపులే కదా మనకు. ఇక దానికోసమని ఇక ఎలిమినేషన్ కంపల్సరీ ఉండాలి. దానికంటే ముందు ఫస్ట్ వీళ్ళు కొన్ని పాయింట్స్ అయితే సంపాదించుకొని ఉంటారు, అలాగే జడ్జెస్ ఇంకొన్ని పాయింట్స్ అయితే ఇస్తారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ అయితే ఉంది. సో నిజంగానే కష్టపడి పాపం వాళ్ళు చాలా పాయింట్స్ సంపాదించుకుంటే వీళ్ళు ఏదో ఒక పర్ఫార్మెన్స్ చూసి కొద్దిగా లాస్ట్ టైము పాపం వాసంతి కళ్యాణ్ బిహేవియర్ వల్ల కొన్ని మార్క్స్ తగ్గిస్తున్నామని చెప్పారు. ఓకే, అతను కూడా కొద్దిగా ఓకే నా బిహేవియర్ వల్ల తగ్గించారేమోలే, నేను తనకి సంధ్యాకి వెళ్ళి అది పనిగా తన కాళ్ళు పట్టుకొని మరి సారీ చెప్పాను అలా మాట్లాడిన దానికి. అయినా కానీ తగ్గించారని పాపం లాస్ట్ వీక్ ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఎందుకు అనవసరంగా గొడవలు అని చెప్పి కామ్గా ఉన్నాడు. ఈసారి కూడా పాపం వాళ్ళకి 50కి 45 మార్క్స్ సంపాదించుకున్నారు వాళ్ళ యొక్క వీక్ అంతట్లో గేమ్స్లో. కానీ జడ్జెస్ వీళ్ళకి 35 పాయింట్స్ 30 మార్క్స్ ఎంతో ఇచ్చారు. నిజంగానే తనైతే 30 మార్క్స్ ఏమో ఇచ్చారు. నిజంగా కళ్యాణ్ అయితే చాలా బాధపడిపోయాడు. ఎందుకు నేను ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి ఇన్ని మార్కులు తెచ్చుకుంటున్నా జడ్జెస్ దగ్గర నుంచి నాకు సరైన పాయింట్స్ రావట్లేదు, సో ఇక నేను ఎక్కడికి గ్రో అయితే నేను ఎక్కడికి అవ్వగలను అని చెప్పి తనైతే చాలా బాధపడుతున్నాడు. ఇక మ్యాన్షన్లో ఉండాలంటే వీళ్ళ పాయింట్స్తో పాటు జడ్జెస్ పాయింట్ ప్లస్ ఇప్పటి నుంచి ఇక ఆడియన్స్ చేతిలో కూడా ఉంది కాబట్టి నిజంగానే మన కళ్యాణ్ అలాగే వాసంతి వీళ్ళు నిజంగా ఎఫర్ట్స్ పెడుతున్నారు, అయినా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మీరు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఓటేసి గెలిపించుకునే ఛాన్స్ అయితే మీ చేతిలో ఉంది. అలాగే నటరాజ్ మాస్టర్ నీతు కూడా ఇక వీళ్ళు కూడా ఏదో సాధించుదామని ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నా నాకు గుర్తింపు రావట్లేదని నటరాజ్ మాస్టర్ ఎంతగానో ఫీల్ అయిపోతున్నాడు కదా. ఇక ఆయన కూడా ఈసారి అయితే సెకండ్ ప్లేస్లోకి వచ్చేసాడు. నిజంగానే ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఆయన ఏజ్కి తగ్గట్టుగా కాకుండా ఇంకా ఎక్కువే కష్టపడి ఏదో సాధించాలనే పట్టుదల అయితే ఉంది. మధ్య మధ్యలో టంగ్ అయితే లూజ్ అయిపోతుంటాడు, కానీ నీతు మాస్టర్ కొద్దిగా బ్యాలెన్స్గా పోతుంది. కానీ ఆమె కూడా లాస్ట్ వీక్ అయితే కొద్దిగా టంగ్ స్లిప్ అయిపోయింది. ఎందుకంటే ఆ యొక్క కోపం అనమాట, ఏంటి మేమేమీ సాధించలేకపోతున్నాం, ఇంత ప్రయత్నం చేస్తున్నాం కదా, మాకు ఎక్కడ ఏదో మమ్మల్ని కిందకి లాగేస్తుంది అన్నట్టుగా ఫ్రస్ట్రేషన్ అయితే బయటపడిపోయింది. ఇక నెక్స్ట్ శివ్, ప్రియాంక వీళ్ళు కూడా ఎలిమినేట్ అయితే అయిపోతారంట నెక్స్ట్ వీక్. ఎందుకంటే కాల్ ఇంకా సెట్ అవ్వట్లేదని, మళ్ళీ కాలుకి ఏదో దెబ్బ తగలడం వల్ల. మరి ఏం జరుగుతుందో చూద్దాం తర్వాత. ఇక సోనియా, సిద్ధు వీళ్ళు కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయారంటే లాస్ట్ 5 పెయిర్స్ మాత్రమే ఉన్నారంట. అది నటరాజ్ మాస్టర్ అలాగే నీతు అలాగే నూకరాజు, ఆసియా, కళ్యాణ్, వసంతి, ఇక వచ్చేసరికి భాను, జాను, ఇంకొక పేరు వచ్చేసి మళ్ళీ శాంట్రా అండ్ మహేష్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే వస్తారట మ్యాన్షన్లోకి. ఈ 5 జోడీలు మాత్రమే ఉన్నారు అని చెప్పారు. మరి తెలిసింది మనకు. ఇక 5 జోడీలో ఎవరు ఆ ట్రోఫీ పొందుకుంటారనేది ఈ ఓట్స్ ద్వారానే డిసైడ్ అవుతుంది అని చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఇక ఈ రోజు అయితే లీస్ట్లో వచ్చేసరికి మన బ్రిటో, సంధ్య, ప్రియాంక, శివ్ అలాగే అభిమానిక
అమీర్ వీళ్ళైతే ఈ 3 జంటలు లీస్ట్‌లో బాటమ్‌లో ఉన్నారు కాబట్టి వీళ్ళని నిలబెట్టారు. ఇక వీళ్ళలో ఎవరు ఉండాలని మీరు కోరుకుంటున్నారంటే ఆల్మోస్ట్ అందరూ కూడా శివ్ అండ్ ప్రియాంకకే ఓటు వేశారు. ఎందుకంటే వాళ్ళది అంత చక్కగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. కాలు బాలేదు కాబట్టి ఈ వారం లీస్ట్‌లోకైతే రావడం జరిగింది కాబట్టి. ఇక బ్రిటో, సంధ్యకి అలాగే అభిమానిక వాళ్ళకి ఒక గేమ్ పెట్టడం జరిగింది. ఆ గేమ్‌లో అభిమానిక వాళ్ళు గెలిచారు. బ్రిటో, సంధ్య ఓడిపోయారు. మొత్తానికి వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. సో, ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ జర్నీ నిజంగానే ఒక రోలర్ కోస్టర్ లాగే ఫస్ట్ వీళ్ళు ఎలిమినేట్ అవ్వడం, మళ్ళీ రావడం జరిగింది. కానీ సంధ్య మాత్రం మంచి ఫైట్ అయితే ఇచ్చింది. కానీ బ్రిటో ఒక లాంగ్వేజ్ వల్ల పాపం ఎక్కువ ఇబ్బంది పడ్డాడు. ప్లస్ కానీ చాలా మంచి వ్యక్తి తను మాత్రం మంచి పేరుతోనే ఇక్కడి నుంచి బయటికైతే వెళ్ళిపోయారు. మరి వీళ్ళ ఎలిమినేషన్ మీకేమనిపించిందో కమెంట్ అయితే చేసేసేయండి. చాలామంది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటున్నారు. మరి ఏది కూడా అన్‌ఫెయిర్ అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడిన దానికి ఈ మధ్య ఎందుకో వాళ్ళకి లక్ కలిసి రావట్లేదు. ఎక్కువ గేమ్స్ ఆడలేకపోతున్నారు. బ్రిటోకి కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల తను కూడా ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోతున్నాడు కాబట్టి మేబీ ఎలిమినేట్ అయ్యారేమో తెలీదు. మొత్తానికి మీరేమనుకుంటారో కమెంట్ అయితే చేసేసేయండి. ఇలా ఇంతటితో వీళ్ళ జర్నీ అయితే ఎండ్ అయిపోయింది. ఇక మిగిలిన వాళ్ళలో ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడుతారా అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీకు ఇష్టమైన కపుల్‌కి కంపల్సరీ ఓట్లు వేసుకోండి. అలాగే గెలిపించుకొని ఆ ట్రోఫీని వాళ్ళ చేతిలో పెట్టేసేయండి. నిజంగానే మీకందరికీ కూడా ఈ రోజటి నుంచి లైన్స్ అయితే మరి స్టార్ట్ అవుతాయి కాబట్టి చూసి కరెక్ట్‌గా ఓట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.